నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. భారత్ పాకిస్తాన్ మధ్యలో అమెరికా ఏం చేయబోతుంది అంటే, భారత్కు పాకిస్తాన్కు మధ్య ఉన్న వివాదాలను పరిష్కరించడానికి అమెరికా చొరవ తీసుకుంటుందట. ఈ రెండు దేశాల మధ్య ఉన్న సమస్యలను రూపుమాపే ప్రయత్నాలు అమెరికా చేస్తుందట. సో ఇది వినటానికి కొంత ఆశ్చర్యం కలిగించినా ఇది విడ్డూరంగానే పరిగణిస్తున్నాయి రెండు దేశాలు. అసలు ఈ రెండు దేశాల మధ్య కయ్యానికి ఆజ్యం పోసేది అమెరికా అనేది చాలామందికి తెలిసిన విషయమే. అసలు ఏంటి విషయం అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక ఈ రెండు దేశాలు చర్చలు అంగీకరిస్తే తాము మద్దతు తెలుపుతామని అమెరికా తెలిపింది. చర్చల పరిధి, స్వభావం, వాటి కాలపరిమితి ఇరు దేశాలే నిర్ణయించాలని పేర్కొంది. రోజువారీ మీడియా సమావేశంలో భాగంగా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ భారత్ పాక్ రెండింటితోనూ బంధానికి అమెరికా విలువిస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. మరో ప్రశ్నకు కూడా మిల్లర్ బదులిచ్చారు. ప్రాంతీయ భద్రతకు ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడంలో అమెరికా, పాక్ మధ్య ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఉగ్రవాద నిరోధక చర్యలు కూడా అందులో భాగమేనని చెప్పుకొచ్చారు. ఈ మేరకు పాక్ అగ్రనాయకులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తున్నామని చెప్పారు. పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య క్షీణించిన విషయం తెలిసిందే. బంధాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది, రిలేషన్షిప్స్ అయితే పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. చర్చలకి ప్రసక్తే లేదని భారత్ అయితే భీష్మించు కూర్చుంది. ఇక భారత్ పదే పదే పాక్కు చెబుతూ ఉంది, ఉగ్రవాదాన్ని రూపుమాపితేనే చర్చలకు ముందుకు వస్తామని చెప్తోంది. ఇరు దేశాల మధ్య చర్చలు సత్సంబంధాలకు బాటలు పడతాయని కూడా స్పష్టం చేసింది. అయినప్పటికీ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారత భద్రతకు ముప్పు తలపెట్టే కుటిల యత్నాలకు దిగుతుంది పాకిస్తాన్. ఇలా ఓవైపు హింసను ప్రోత్సహిస్తూ మరోవైపు చర్చలకు పిలిస్తే తాము అంగీకరించే ప్రసక్తి లేదని భారత్ తేల్చి చెప్పింది. ఉగ్రవాదాన్ని వీడే వరకు చర్చలకు తావులేదని స్పష్టం చేసింది. ఈ ఉగ్రభూతాన్ని పెంచి పోషిస్తుందే ఒక రకంగా అమెరికా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి అక్కడ తాలిబాన్లకు మొత్తం అప్పచెప్పి వచ్చిందే అమెరికా. ఆ తాలిబాన్ల పాలనలో వాళ్ళైతే నలిగిపోతూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే ఆఫ్ఘనిస్తాన్లో అన్ని రోజులు యుద్ధం చేసి చివరకు అమెరికా ప్రయోజనాలు నెరవేరిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ను తాలిబాన్ల చేతికి అప్పచెప్పి అమెరికా బయటకు వచ్చేసింది. అదేవిధంగా పాకిస్తాన్లో కూడా చాలా వరకు అంటే మౌలిక వస్తువులకు సంబంధించో లేదంటే అక్కడ ఉన్న ప్రజల స్థితిగతులను మార్చేందుకు అమెరికా అయితే సాయం చేయదు. ఒక్కసారిగా సైన్యానికి నిధులు ఇస్తుంది. ఆ నిధులు ఎటు వెళ్తాయో ఎవరికీ ఆజమాయిషీ ఉండదు. సో అమెరికా తీసుకునే చర్యలు, ప్రపంచంలో మనం ఏ యుద్ధాన్ని గమనించినా ఆ యుద్ధంలో అమెరికా జోక్యం అనేది ఉంటుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం తీసుకున్నా, హూతీలకు అదేవిధంగా ఇజ్రాయెల్కు మధ్య యుద్ధం తీసుకున్న ప్రతి దేశంలోనూ ప్రతి యుద్ధంలోనూ అమెరికా కలగజేసుకుంటూ ఉంటుంది. ముందు అమెరికా వైఖరి మారితే ఖచ్చితంగా ప్రపంచ దేశాల్లో శాంతి, సామరస్యం అనేది వెల్లువిరుస్తుంది. త్వరలోనే అమెరికా పెత్తనానికైతే చెక్ పడబోతోంది. భారత్ విశ్వగురువుగా ఎదగబోతోంది. రానున్న రోజుల్లో ప్రతి సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకునే ప్రతి దేశం కూడా ముందుకు వెళ్ళాలి. ప్రపంచవ్యాప్తంగా శాంతి, సామరస్యాలు అనేవి అప్పుడే వెల్లువిరుస్తాయి. యుద్ధాలను పెంచి పోషించేదే అమెరికా. ఎందుకు అనేది కూడా ప్రపంచ దేశాల్లో ఉన్న చాలామందికి తెలుసు. అక్కడ దేశాధినేతలకే ఆయుధ కర్మాగారాలు ఉంటాయి. ఆయుధ బిజినెస్ అనేది అమెరికా చేస్తూ ఉంటుంది. ప్రపంచ దేశాలకు నీతులు చెప్తుంది కానీ అమెరికా తన దేశంలో ఉన్న గన్ కల్చర్పై ఇప్పటి వరకు ఒక కీలక నిర్ణయం తీసుకోలేకపోయింది. ఆ గన్ కల్చర్ వల్ల ఏటా చాలామంది మృత్యువాత పడుతూ ఉంటారు. అటువంటి గన్ కల్చర్ను నిరోధించే చర్యలైతే అమెరికా చేపట్టదు. కానీ ప్రపంచంలో ఉన్న ఉగ్రవాదం గురించి, ప్రపంచ దేశాల మధ్య ఉన్న యుద్ధాల గురించి అమెరికా మాట్లాడుతూ ఉంటుంది. ముందుగా తన దేశంలో ఉన్న గన్ కల్చర్ ఏదైతే ఉందో ఆ గన్ కల్చర్, అదేవిధంగా ప్రపంచ దేశాలకు ఆయుధ సామాగ్రిని ఎక్కువగా అమెరికానే అమ్ముతోంది. వాళ్ళ బిజినెస్ అయిపోయింది. ఆ బిజినెస్కు తెరదించితే ప్రపంచవ్యాప్తంగా శాంతి, సామరస్యాలు అనేవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇది ఇవాల్టి న్యూస్ టిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.